హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి. అసలు 2 రోజుల నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి అండి మాకైతే కరెంటు కూడా లేదు, వాటర్ లేవు. చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు ఈరోజు రెండో రోజు. ఈరోజు 4 గంటలకి ఇప్పుడు వచ్చిందండి కరెంటు. మీరందరూ కూడా ఎలా ఉన్నారు? మరి అందరూ మంచిగా ఉండాలి. చక్కగా ఇళ్ళల్లో ఉన్నా కూడా మంచి సదుపాయాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేమైతే చాలా ఇబ్బంది పడ్డామండి. ఈ 2 రోజుల్లో కరెంట్ లేదు. కనీసం ఫోన్లు వెళ్ళటం కూడా లేదండి. ఎవరికన్నా ఫోన్ చేయటానికి కూడా లేదు. అలా అయిపోయాం మేమైతే. చాలా ఇబ్బంది పడ్డాము కరెంట్ లేక. మీ అందరు కూడా బాగున్నారా అని కోరుకుంటున్నాను. మా వీధిలో కూడా చెట్టులు కానీ పెద్ద పెద్ద ఇవన్నీ పడిపోయి ఈరోజు ఉదయం అన్నీ కటింగ్ చేసి మొత్తం తీస్తున్నారండి. చెట్లు కూడా అలా ఉంది. నిన్న పొద్దున్న నుంచి కూడా వాతావరణం బాగా ఇబ్బందికరంగా మారింది 2 రోజుల నుంచి. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిందండి, కొంచెం ఫ్రీ అయింది. పిల్లలు స్కూళ్ళకు సెలవు ఇచ్చేసేసారు. ఈ 2 రోజుల నుంచి సెలవుల్లోనే ఉన్నారు పిల్లలు కూడా. వ్యాపారాలు ఇవన్నీ ఆగిపోయి ఈ 2 రోజుల నుంచి నైట్ కరెంట్ లేదు. చాలా ఇబ్బంది. నిన్న మధ్యాహ్నం పోవటం, ఈరోజు వరకు కరెంట్ లేదు కదా. రాత్రి కరెంట్ లేకపోతే చాలా ఇబ్బంది పడ్డారు పిల్లలు కానీ అంతా. పడుకోవడానికి కూడా స్నానాలు కూడా చేయలేదండి రాత్రి అయితే. వాటర్ ఎక్కడ అయిపోతాయి అని ట్యాంకీలో అయ్యి కొంచెమే ఉంటే ఈరోజు ఈది పంపులోకి వెళ్ళి కొట్టుకొచ్చుకుని అందరూ స్నానాలు చేసాము. ఈరోజు అయితే అలా అయిపోయింది. మొత్తం కరెంటు వైర్లు మొత్తం కూడా తెగిపోయి పాపం చాలా వర్కులు జరుగుతున్నాయి. చాలా ఇబ్బంది పడ్డామండి. మనమన్నా కొంచెం ఇళ్ళల్లో ఉండి తినక అలా ఉంటున్నామండి. నిజంగా ఆ వైర్లు తెగిపోయాయి, అన్నీ తిప్పలు పడుతూ చాలా కష్టపడుతున్నారు కరెంట్ వాళ్ళు అయితే. అలా ఉంది పరిస్థితి. మీ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నాకు వీడియోలు పెడతానికి కూడా కుదరలేదండి ఈ 2 రోజుల నుంచి. అసలు అంత ఇబ్బందికరంగా ఉంది. ఇక ఇప్పుడు ఫ్రీ అయ్యిందండి, పర్వాలేదు, మంచిగానే ఉంది. మీ అందరితో షేర్ చేసుకోవడానికి మాట్లాడుతున్నాను. బాయ్ అండి అందరూ, నమస్తే. అందరూ మంచిగా ఉండాలి. చక్కగా వాతావరణం మంచిగా వచ్చింది మళ్ళీ. ఓకే.